హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు శనివారం కదా, సూర్యోదయానికన్నా ముందే లేచి నేను ఆ శ్రీనివాసునికి పూజ చేసుకున్నాను. ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నానండి. మనం అన్ని రోజుల్లో కుదరకపోయినా శుక్రవారం, శనివారం ఇలాంటి రోజుల్లో అయినా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో మనం పూజ చేసుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకి కూడా రోజంతా చాలా ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఉదయాన్నే పూజ చేసుకోవటం వల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఉదయాన్నే లేచిన తర్వాత మందిరాన్ని బంతిపూలతో అలంకరించానండి. తర్వాత స్వామి పటాలకి పూలు అవి అలంకరించిన తర్వాత నా కృష్ణయ్య కూడా బంతిపూల మాలతో అలంకరించాను. తర్వాత దీపారాధన చేసి ఇంకా పెద్దాయనకి అష్టోత్తరం చేసుకున్నానండి తులసి దళాలతో. ఆ గోవిందుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో, ముద్దుగా గులాబీ మాలలు వేసుకొని. స్వామికి తులసిని చందనంతో కలిపి సమర్పిస్తే చాలా ఇష్టమండి. చాలా త్వరగా సంతృప్తి చెందుతాడు ఆయన. ఇంకా గోవింద నామాలు, వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర వజ్ర కవచం, ఇలా స్వామివారి స్తోత్రాలన్నీ పఠించుకున్న తర్వాత ఇంకా స్వామివారికి పుష్పాలతో అభిషేకించాలండి. ఇదిగోండి నా కృష్ణయ్యని కూడా ఇలా అలంకరించాను బంతిపూల మాలతో. శనివారం కదా, ముందు రోజే స్వామిని వస్త్రములు మార్చి చక్కగా నీట్గా అలంకరించాను. స్వామి చూడండి చాలా అందంగా ఉన్నాడు. నా కృష్ణయ్య కూడా పూలతో అక్షంతలతో అభిషేకం చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.